దానికి సపరేట్ ఫోన్ వదిలేసుకోవాలి. కెమెరా ఉన్న ఫోన్ మంచిగా తెలుసుకుని ఉంటుంది. వీడియో ఆన్ చేసాను జూమ్ మంచి క్లారిటీ అంతే కదా అన్నా. లిక్విడ్ గ్యాస్ ఉందా? లిక్విడ్ గ్యాస్ కాదు అన్నా. నీ కొడతాం, నీ డబ్బులు నువ్వు తీసుకుని మిగతా గ్యాస్ ఇస్తావా? మరి లేవుగా. హలో లేవా? బయట కార్డు పెట్టి కార్డు ఆడుందా? వచ్చిందిగా ఇప్పుడే మొదలు పెట్టింది. మరి ఈ కటింగ్ కూడా పెట్టాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టండి. యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేస్తున్నా. యూట్యూబ్లో ఇప్పుడు అన్నది యూట్యూబ్ ఛానల్ దాటిపోయింది పెట్టి గ్యాస్ ఎక్కడ తీసుకున్నావు? మూడవల్లో తీసుకున్నాను. ఇది చెప్తే వదిలేదు 12 వందలు కొట్టుకుంటారు. అవి ఇస్తారు ఎంత? 170. 170. ఉందా? అదే ఎప్పటి నుంచో సంవత్సరం కాదు చాలా లైవ్ కాదు. లైవ్ కాదు. లైవ్ కొద్దిగా రూల్స్ వచ్చినాయి. అది కట్టాలి. అమౌంట్ కట్టాలనుకుంటున్నాను. అమౌంట్ కట్టక్కడే కానీ వేరే వాళ్ళే కనిపించకూడదు. వాళ్ళు స్ట్రైక్ లేస్తారు. చిన్న పిల్లకాయలు కనిపించకూడదు. లైవ్ చేస్తారు. లైవ్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం గదిలో పెట్టి చేసేస్తాం. చాలా అబ్జర్వ్ చేశా. మళ్ళీ మన దగ్గర లైవ్ చేయాలంటే మంచి స్పీడ్ ఉండాలి, నెట్ ఉండాలి, వైఫై కనుకుంటే వైఫై ఉండాలి. వైఫై ఉంటే ఎందుకంటే
తొందరగా ఎక్కువ లాగింది. ఇది అనుకో మనం కొద్దిగా దాన్ని తగ్గించుకొని జియో ఉంది కదా, జియో వైఫై ఇక్కడే ఉంది కదా, 30 MBPS ఇస్తారంట. నెలకు 600 ఏమో అంటాం, 3000 ఏమో కట్టాలంట ముందు కనెక్షన్ ఇచ్చిన నెలకు 600. 30 MBPS అంటే 4 ఫోన్లు ఒక టీవీకి వస్తుందంట. 52 ఇంచెస్ టీవీ ఉందా, దానికి సరిపోతుందంట. డైలీ 30 MBPS. అదే ఇది కూడా ఉంది మన కేబుల్ కేబుల్లోనా? ఇప్పుడు నువ్వు పెట్టుకున్న కేబుల్ ఉందా, ఆ కేబుల్ కూడా ఇస్తున్నారు. అది ఎంత నెలకి? అది 250 ఎంతో నెలకి. మా ఆల్రెడీ 330 బిల్లు కడుతున్నారు కేబుల్. వాళ్ళకైతేనే అట్లా కొత్త సపరేట్ అదే కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఎక్కువ మాకు ఆపాలన్నట్టు. ఏది కేబుల్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒక 100 అన్నింటిలో మనకు తగ్గింపు. తడుపుకున్నా మెకానిక్ పనికి వెళ్తుంటే ఆయిల్ పడి ఆన్ చేశాను. మామూలు మెకానిక్ పనికి మామూలు మెకానిక్ పనికి ట్రాక్టర్ మెకానిక్ లేదంటే వంటకి వెళ్ళిపోతాను. అదే ఖాళీ ఉండకుండా ఈ నెల మరి అసలు పనులే లేవు. ఎన్ని మొత్తం మీద మెకానిక్ పనులు ఒక 4 తగిలినాయి, వంట పనులు ఒక 4 తగిలినాయి. మెకానిక్ ఏది? ట్రాక్టర్ మెకానిక్ ఇప్పుడుగా మొదటి నుంచి అదే నాది ఫీల్డ్. అది కాకపోతే క్లిక్ కావాలి. నాన్న 3 నెలలు అయింది నాన్న దగ్గర చేయించాను, లేవు అప్పుడు సేమ్ ఇలా. కాకపోతే ఇంత దీపీ లేదు, లైట్ ఇది. ఆవిడ బాగా చేసి ఇంటింటే ఉంచుకో ఎందుకని తొందరగా ఎదుగుతున్నాను. నాకు నేను కొద్దిగా ఎదిగినా ఎక్కువ కనిపిస్తుంది. కర్లింగ్ కదా ఎక్కువ కనబడుతుంది. కర్లింగ్ బాగా ఆయిల్ పడిందంటే చచ్చిదాకా పడుతుంది స్నానం చేయాలంటే. ఏంటో 4 షాంపులు పెట్టి పోతాయి కానీ అది జిడ్డు పోతాయి, గ్రీజ్ అంటే. నేను చిక్కుందనేసి వచ్చేప్పుడు తడిపి శుభ్రంగా దూకొని వచ్చాను అనమాట. నీళ్ళు కొట్టుకోవాలి, నీళ్ళు కొడితేనే మామూలుగా అయితే నేను దువ్వెన కొట్టుకోవాలి. అసలు రెండోసారి ఆధార్ కార్డు మార్పించారుగా మీ అబ్బాయికి? అసలు ఫస్ట్ పుట్టినప్పుడు ఇచ్చింది ఆధార్ కార్డు. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ వాడు మధ్య అడిగితే ఇప్పుడే ఎందుకండి చేయించారుగా, అప్పటి నుంచి చేయిలా అప్డేట్ చేయించారా? బాల ఆధార్ నుంచి మామూలు ఆధార్ మామూలు ఆధార్కి మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేయించాలి. ఆ పిల్లగాడికి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు 17 ఇప్పుడు చేయించాలి. చిన్నప్పుడు పుట్టినప్పుడు తీసింది 6 నెలలు 6వ సంవత్సరం తర్వాత మార్చాలన్నమాట. అప్పుడు మార్చలే. ఇక 6వ సంవత్సరం మార్చిన మా తర్వాత పాప కూడా మార్చలే. మొన్న ఈ మధ్య 10th చదువుతున్నప్పుడు మార్చామన్నమాట. 6వ సంవత్సరంలో మార్చాలి. మీరు మొన్న పోస్ట్ ఆఫీస్లో తగ్గించినా పర్లేదు అన్న, 9 పైన కూడా మళ్ళీ 5 కన్నా కానీ మరీ అంత మరి అదొక బెంగు. మళ్ళీ ఈ రోజు స్టై అవసరమా? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేసాం. ఈ అడ్రస్ మాత్రం మొత్తం మా వాళ్ళు అందరూ, మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ మొత్తం మాది. ఆధార్ కార్డు తెచ్చుకోవాలి, ఓటర్ ఐడి. నాది ఓటర్ ఐడి గోదావరికి పోయిందన్న. మొన్న గోదావరికి మొన్న ఓటేసిన స్లిప్ ఉంది కదా, అది పెడితే ఓటర్ ఐడి కార్డు వస్తుందా? మీ దానికి ఫోన్ నెంబర్ లింక్ అయితే వస్తుంది కానీ ఫోన్ నెంబర్ లింక్ అవ్వలేదు. కష్టమే. మళ్ళీ కొత్తగా పెట్టుకోవడమేనా? కొత్త కూడా పెడుతున్నా. ఓటర్ కార్డు 100 రూపాయలు అవి తీసుకొచ్చి బయట. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉందా? పాన్ కార్డు ఉంది. పాన్ కార్డు పెట్టుకుంటా. ఓటర్ ఐడికి మాత్రం అది పాన్ కార్డు, ఆధార్ కార్డు. ఒకటేమో అడ్రస్ ప్రూఫ్కి, ఒకటేమో ఐడి ప్రూఫ్కి. మొన్న మా అమ్మ పెట్టాను.
మారుతుంది సేమ్ ప్రాబ్లం. అయితే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే నీకు వాటర్ స్లిప్ ఇస్తారు కదా, అది పట్టుకొని మీ సేవ ఆన్లైన్ కాడికి వెళ్తే కార్డు తీసిస్తారు అని అందు. ఇది కావాలిగా లింక్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే మా మీద తీయచ్చు. ఇక్కడ ఓటీపీ పాత ఓపెన్ అవ్వట్లేదు అసలుకి. అయ్యో అది చూసి నువ్వు ఓపెన్ అవ్వట్లేదు అని అన్నది. ఇప్పుడు మామూలు ఇప్పుడు ఫోన్ నెంబర్ లింకప్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. ఫోన్ నెంబర్ లింకప్ అయితే ఎప్పటికైనా చేసుకోవచ్చు. ఇంకా మనం ఆల్రెడీ అంటే అక్కడికి వెళ్ళాలా పోస్ట్ ఆఫీస్ కాడికి? ఏ నెంబర్ ఆ నెంబర్ లింక్ అవడం కాదు. నువ్వు ఓటర్ ఐడి అప్లై చేసేటప్పుడు ఫోన్ నెంబర్ లింక్ అయ్యా దానికి ఓటర్ ఐడికి అప్పుడు ఎక్కడనే అన్న ఈ లింక్ అప్లై అదే అందుకే లేవు కదా. లేవు. ఇప్పుడు మా అమ్మ గోదావరిలో పోయింది. దీనికన్నా పెడదామంటేనేమో అది కావాలి, ప్రూఫ్ కావాలంట. కావాలన్నప్పుడు ఇది లేదు. మరి ఎట్లా స్లిప్ ఓటు అయితే వస్తున్నా వేస్తాను, స్లిప్ తీసుకొస్తున్నానే వేస్తాను. అదే కానీ మరి ఓటుగా అది కావాలంటే కుదరట్లేదు. మళ్ళీ కొత్తగా పెట్టాను. మొన్న ఎంక్వైరీ కూడా అయింది. 2 ప్రూఫ్లు తీసుకురామన్నారు, వెళ్ళి ఇచ్చేసి ఆధార్ కార్డును పాన్ కార్డు జిరాక్స్ ఇవ్వమన్నారు. తీసుకెళ్ళి ఇచ్చొచ్చు. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కొత్తది. ఇప్పుడు ఏదైనా ఫ్రెష్ ఫోటో పెట్టుకోవచ్చు. అదే అదే పని చేస్తాయి. మన అప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు ఫోటో నాది అప్పుడే 96లో ఫోటో. అది అదే 95, 96లో తీశారు. 95లో వచ్చింది. మా అమ్మది 95 రోజు కానీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అప్పుడు బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడేమో కలర్ పీవీసీ కార్డు వస్తుంది ఇంటికి. లేకపోతేనేమో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది వచ్చేలోపు అట్లా గడ్డం చేయాలి మరి. అదే ట్రిమ్మింగ్ సేవింగ్ కాదు. మంతా నరేష్ ఉన్నాడు కదా, సుమను నరేష్ చనిపోయింది. నరేష్ డెలివరీ ఆపరేషన్ చేయడం వరకు మా అమ్మ డెలివరీ చేశారు. పెద్ద ఆపరేషన్ చేశారు. చేసుకుంటే మరి లోపల ఏ కేక్ కట్టిందో వీడియో తీసుకోలేదు. పైన పిల్లగాని తీసేసి ఫుడ్ చేసేసారు. బాగా కేక్ కట్టేది బ్లీడింగ్ లోపల చనిపోయింది. ఇక్కడ కూడా కాదు, ఎక్కడ రేజర్లలో. ఎందుకంటే ఒక్కోసారి ఇటు ఇటు దూకున్నా ఇటు దూకున్నా మంచి సైడ్ కనపడుతుంది కదా అన్నట్టుగా. ఈ వీడియో కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మనకు నచ్చినట్టు రెడ్ వస్తుంది వీడియో క్యామ్. ఇది ఎక్కిందా? ఇది స్నాప్చాట్ చూడు. రెడ్ అంటే నేను ఇది పెట్టాను, లైట్ అనిపించాను. పిల్లలు ఊరుకొస్తున్నాను అంటే మామూలుగా చూడటం. స్నాప్చాట్లో మంచి మేకప్ మీద ఉన్నట్టు వస్తుంది. కటింగ్ చేసిన ఏదైనా మంచి క్లారిటీ ఉంటుంది. అది చూస్తే పాప వీడియోలు చెప్తుంది కదా, స్నాప్చాట్లో తీస్తుంది. ఐమోడ్లో పెట్టామన్నమాట. ఐమోడ్లో పెడితే ఏంటంటే ఈ పిల్లలకి కళ్ళు దెబ్బవు. అవును. మా అమ్మాయి పొద్దున్న తిండి చేసినప్పుడు కావాలా, మధ్యాహ్నం అన్నం తింటున్నప్పుడు కావాలి. మా అబ్బాయికి 24 గంటలు కావాలి. వాళ్ళకి 24 గంటలు కావాలి. మనం ఇది ఫోన్లు వచ్చిన ఇవ్వట్లేదన్న, మెయిన్ చెప్పట్లేదు. 6,000 రూపాయలు పని పోయింది, వంట పని. మా పిల్లలు తీసుకొచ్చి కానీ మా చెల్లి వాళ్ళ పిల్ల ఉంది. ఫోన్ వస్తే కట్ చేసి పడద్దు వెంబడే. మా అమ్మ ఎట్లా చేస్తా ఉంటే ఇవ్వమని చెప్పి నువ్వు కట్ చేస్తే ఇవ్వను. ఎవరు ఇంపార్టెంట్ కావాలని కట్ చేశారు అంతే. తింటే వస్తుంది రాదు. టైబ్రేట్ పని ఎక్కువ వస్తుంది. 6,000 రూపాయలు నామినేషన్ అసలుకే మరి పనులు లేక గ్రామాలు పెట్టుకొని 10,000 అద్దెకి పోయినా 2,000 పోయినా 4,000 రూపాయలు మిగిలి.
మెసేజ్ కొద్దిగా నెంబర్ 1 క్వాలిటీ జెల్ టైప్ దానికి మామూలుగా ఉంటే ఉండేది కొత్తగా ఇచ్చి తీసుకున్నాం ఏది ఎన్నో టైప్ ఇప్పుడు ఎందుకు క్వాలిటీనే వాడదాం సరే